హలో ఫ్రెండ్స్, మజాగన్ డాక్ షిప్ యార్డ్ ముంబైకి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి మనకి. సో దీంట్లో మనకి ఇవి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అండి. ఇవి 3 సంవత్సరాల పాటు మిమ్మల్ని జాబ్లో తీసుకుంటారు. ఒకవేళ అవసరమైతే మళ్ళీ 2 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఇక దీంట్లో మనం చూసినట్లయితే మనకి పూర్తిగా ఇది డిఫెన్స్కి సంబంధించిన ప్రొడక్షన్ అనేది తయారవుతుంది. ఇక దీంట్లో ఇప్పటి వరకు 9,000 మంది ఎంప్లాయీస్ అనేది వర్క్ చేస్తున్నారండి. సో దీని టర్నోవర్ వచ్చేసి 4,400 కోట్లు అని చెప్పేసి ఇచ్చారు అప్రాక్సిమేట్గా. ఇక దీంట్లో ఇండియన్ నేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి జూన్ 11 నుంచి జూలై 4 వరకు అప్లై చేసుకోవడానికి వీలుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఏసీ రిఫ్రిజిరేటర్ మెకానిక్ 5 పోస్టులు ఇచ్చాడు, కంప్రెసర్ అటెండర్ 5 పోస్టులు, కార్పెంటర్ 81 పోస్టులు, అదేవిధంగా చిప్పర్ గ్రైండర్ 13 పోస్టులు, కాంపోజిట్ వెల్డర్ 132 పోస్టులు, డీజిల్ క్రేన్ ఆపరేటర్ 5 పోస్టులు, డీజిల్ కమ్ మోటార్ మెకానిక్ 4 పోస్టులు, జూనియర్ డ్రాఫ్ట్మెన్ 54 పోస్టులు, ఎలక్ట్రీషియన్కి 204 పోస్టులు ఇచ్చాడు. సో ఈ విధంగా మనకు పోస్టులు ఇవ్వడం జరిగింది. సో టోటల్గా చూసినట్లయితే 24 పోస్టులకు గాను 1388 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు ఇది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అంటే బ్లైండ్ అండ్ లో విజన్, అదేవిధంగా చెవిటి మూగు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీంట్లో. ఇక సో మల్టిపుల్ డిజార్డర్, సో మనకు ఒక ప్రాబ్లం కాకుండా 2 ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా లెప్రసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ క్వాలిఫికేషన్ చూడొచ్చు. ఏసీ రిఫ్రిజిరేటర్ మెకానిక్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. అదేవిధంగా మనకి ఐటీఐలో రిఫ్రిజిరేటర్ మెకానిక్ చేసి ఉండాలి కోర్స్ అనేది, వీళ్ళు అంతా అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా కార్పెంటర్ పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు 8వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇక ఎన్సీబీటీ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. సో ఇవన్నీ మీరు ఐటీఐ చేసింటే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు డీజిల్ కమ్ మోటార్ మెకానిక్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా డీజిల్ మెకానిక్ కోర్సు చేసి ఉండాలి. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనము. సో మెకానికల్ అండి, మెకానికల్ వచ్చేసి మనకి మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్. సో ఈ విధంగా డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ లేదా ఐటీ, సో కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ, మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, సివిల్ చేసిన వాళ్ళైతే సివిల్ స్ట్రక్చరల్. సో ఈ విధంగా మీకు ఏ గ్రూప్ సరిపోయిన వాళ్ళు ఆ గ్రూప్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఒకవేళ మీరు ఆల్రెడీ షిప్పింగ్ యార్డ్లో మీరు పనిచేసింటే కనుక ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపల పనిచేసిన వాళ్ళకు 10 మార్కులు కేటాయిస్తారు. సో 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి 12 మార్కులు. సో ఈ విధంగా 6 సంవత్సరాలు పైన అప్లై చేసిన వాళ్ళకి 12 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ద షిప్పింగ్ బిల్డింగ్ మార్క్స్ విల్ బి అప్లికబుల్ ఫర్ ఆల్ ద అబవ్ పోస్ట్ ఎక్స్క్లూడింగ్ paramedics and junior draftmen civil. In case of paramedics and junior draftmen civil, online exam will be 50 marks and remaining 50 marks will be skill test. సో వీళ్ళందరికీ కూడా సో కొన్ని ట్రేడ్లకి 50 మార్కులకి అనేది ఎగ్జామ్ ఉంటుంది. సో మిగిలిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక స్కిల్ టెస్ట్ చూసినట్లయితే మనకు స్కిల్డ్, సో మనకి ఎమాల్మెంట్స్ వచ్చేసి స్కిల్డ్ పర్సన్స్కి వచ్చేసి 17,000 నుంచి 64,360 రూపాయలు శాలరీ ఉంటుంది. సెమీ స్కిల్డ్ వచ్చేసి మనకి 13,200 నుంచి 49,900 రూపాయలు శాలరీ అనేది ఉంటుంది. ఇవి 3 ఏళ్ళు మాత్రమే వర్క్ చేస్తారు. అవసరమైతే మళ్ళీ మీకు 2 సంవత్సరాలు పొడిగించడం జరుగుతుంది. ఇక ఏజ్ చూసినట్లయితే 18 నుంచి 38 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ 3 సంవత్సరాలు ఓబీసీలకు, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్. ద కాంట్రాక్ట్ ఫర్ ద ఆల్ అబవ్ పోస్ట్ కేటగిరీస్ విల్ బి ఫర్ పీరియడ్ ఆఫ్ 3 years ఫర్ ద ఎక్స్టెన్షన్ బై 1+1 year బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. సో డిస్క్రిప్షన్ ఆఫ్ డ్యూటీస్ యాజ్ అండర్ రిక్వైర్డ్ టు వర్క్ ఆన్ షిప్ బిల్డింగ్స్ ప్రాజెక్ట్ 12,061 హల్ ఫ్యాబ్రికేషన్ వర్క్, ప్రాజెక్ట్ 12704, 12705 అవుట్ఫిట్టింగ్ వర్క్, అదర్ అసోసియేటెడ్ వర్క్ రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్. ఇదండి మీరు చేయాల్సిన పని. సో ఇంకా ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు వర్క్ ఆన్ ప్రొడక్షన్ రిలేటెడ్ జాబ్, outfitting work as per the production norms and multi-trade policies in force into the company, including job specifications incorporated of these policies and amended of the time to time. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి ఇక్కడ. సో ద క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఆన్ ఇంటర్వ్యూ టెస్ట్. సో రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా సో అవసరమైతే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. Based on the performance of written examination and experience, marks of the candidates would be called for trade test. The final merit list would be prepared based on the
combined marks on online exam as well experience and trade test. So the marking pattern would be as under. సో ఇక్కడ చూడొచ్చు మనము. సో రిటర్న్ టెస్ట్లో మనకి 30% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ సబ్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ ఉంటే 50% ఇస్తారు. ఇక ఎక్స్పీరియన్స్ ఇన్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో 20% వెయిటేజ్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ షిప్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్లో 0 ఉంటుంది. ట్రేడ్ వచ్చేసి మనకు 50% వెయిటేజ్. అదేవిధంగా షిప్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా 50% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక సెలెక్ట్ అయిన వాళ్ళ సర్టిఫికేట్లని వెరిఫికేషన్ చేస్తారు. మీరు అన్నీ ఓకే అయితే మిమ్మల్ని జాబ్లోకి తీసుకుంటారండి. ఇది మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూడవచ్చు మనము. హవెవర్ దిస్ లిస్ట్ ఈస్ నాట్ ఎగ్జాస్టబుల్ అండ్ క్యాండిడేట్ మే బి రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ బేసిస్ ఆన్ సపోర్ట్ ద డాక్యుమెంట్స్ నాన్ ప్రొడక్షన్ ఆర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ విల్ బి డీబార్ ద క్యాండిడేట్ ఫ్రమ్ అపియరింగ్ ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్. సో ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్ పేమెంట్ రిసిప్ట్, డాక్యుమెంట్ సపోర్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ లిస్టు, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేట్, ఈ మూడిట్లో ఏదో ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, ఇక ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీరు ఒకవేళ ప్రజెంట్ జాబ్ చేస్తుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్లు, ఐడి కార్డు, సో మీ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ క్యాండిడేట్స్ వర్కింగ్ ఆన్ గవర్నమెంట్ సెక్టర్. సో క్యాండిడేట్స్ వర్కింగ్ ఆన్ MDL, internal candidates who are completing their period of contract till 31st December 2021 will only be considered eligible. So internal candidates who are meeting the qualifying requirements may apply higher grades irrespective of the date of completion of their contractual period. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మీరు సర్టిఫికేట్లని వెరిఫికేషన్ చేస్తామని చెప్పేసి ఇచ్చారండి. ఇక డేట్ వచ్చేసి మనకు డేట్ రిలీజ్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇస్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఫేజ్ 6 ఎగ్జామ్. సో యాజ్ అని వచ్చేసి జూన్ 1, 2021. అదేవిధంగా మీరు పాన్ కార్డు, ఇక ఆధార్ కార్డు, సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్. సో కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years ఎక్స్టెండబుల్ బై 1+1 year బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఈ సబ్జెక్ట్ టు దేర్ బీయింగ్ డిక్లేర్డ్. నెక్స్ట్ చూసినట్లయితే హౌ టు అప్లై. సో ఇక్కడ చూడొచ్చు మనము. సో టోటల్గా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. మీరు వచ్చేసి మనము మీ సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫీ చూసినట్లయితే మనకు జనరల్, OBC, EWS వాళ్ళు 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు SC, ST అయితే మీరు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కాల్ చేయండి. సో ద సైట్ షల్ బీ యాక్టివేటెడ్ విత్ ద రిమైన్ ఫంక్షన్ 11th June 2021 to 4th July 2021. ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కాల్ చేయండి లేదా సబ్మిట్ చేయండి. మీరు తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఇక చూడొచ్చు మనం ఒకసారి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూడొచ్చు. సో కమెన్స్మెంట్ ఆఫ్ MDL ఆన్లైన్ అప్లికేషన్ 11th June 2021. లాస్ట్ డేట్ మనకి July 4th 2021. సో డిస్ప్లే ద లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 15 July 2021. లాస్ట్ డేట్ ఆఫ్ రిప్రజెంటేషన్ రిగార్డింగ్ ఇన్ఎలిజిబిలిటీ 22 July 2021. టెంటేటివ్ డేట్ ఫర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ July end. ఇదండి డీటెయిల్స్ అనేది. థ్యాంక్ యూ అండి.